హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్ విక్రమ్. వెల్కమ్ బ్యాక్ టు జీవి మోటోవిల్స్. గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్తే. నైట్ అయితే మనం స్టే ఇక్కడే తీసుకున్నాం. రూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్, అసలు సూపర్, చాలా చాలా బాగుంది. అండ్ రెండో విషయం ఏంటంటే నైట్ నేను కొంచెం రూమ్ అది దొరికేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. అండ్ నైట్ డిన్నర్ అయితే మాత్రం సూపర్, అసలు ఎక్సలెంట్. థాలీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూమ్ చాలా స్పేసెస్. అండ్ నెక్స్ట్ లగేజ్ అంతా మౌంట్ చేసేసాను, కింద పంపించేసాను. అండ్ ఇప్పుడు మనకి తక్షణ కర్తవ్యం ఏంటంటే మనం ఇప్పుడు గ్వాలియర్ వెళ్ళాలి. గ్వాలియర్ రీచ్ అవ్వాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో. అంటే మనం తొందరగా చెక్అవుట్ చేసి మనం బయలుదేరాలి. మిగతాదంతా బైక్ మీద కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు చక్కగా. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గాయ్స్. జబల్పూర్ నుంచి మనం లెఫ్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ టైం రైట్ నౌ 9:36. మనం రీచ్ అవ్వాల్సింది గ్వాలియర్. ఓకే, టైం అయితే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లేట్ అయింది, కొంచెం లేట్ అయింది. 9 o'clock బయలుదేరదాం అనుకున్న మనం 9:36 అయిపోయింది. ఇట్స్ ఓకే. రైట్ నౌ మనం జబల్పూర్ నుంచి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే ఫ్యూల్ పంప్ ఉంది, ఫ్యూల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కూడా జబల్పూర్లోనే. उतना जाएगा उतना ही जाएगा. अंदर एक राड है. ఈ విషయం నేను చాలామందికి చెప్పాను నేను. ठीक है ठीक है, करो करो. ఛత్తీస్గఢ్లో పెట్రోల్ 100 రూపీస్. ఇది దగ్గర మళ్ళీ ఇక్కడ 106. ఆంధ్రప్రదేశ్ ఆయా. अभी अभी लद्दाख जा रहे हैं. तो शिफ्ट हो रहे हो दिल्ली में? आराम से देख लो भैया. बस 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 बस. तिरुमला में पड़ता है ना? हाँ, तिरुमला तिरुपति में है. आंध्र प्रदेश से आए हैं, साउथ एरिया से. साउथ इंडिया. क्या नाम है? गणेश विक्रम. मेरा नाम गणेश है. ड्यूटी है सर? ड्यूटी नहीं है, मेरा यूट्यूबर था. आ रहे हैं इसमें. अच्छा, ये वो यूट्यूब चैनल चलाते हैं भैया? हाँ, बाय बाय. మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అండ్ ఫ్యూల్ కూడా అన్నీ ఫిల్ చేయించుకున్నాం కాబట్టి మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. మన ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మన గ్వాలియర్. జబల్పూర్లో కూడా చూడడానికి ప్లేసెస్ ఉన్నాయని అన్నారు, కానీ అవ్వట్లేదు, చూడడానికి అవ్వట్లేదు. సందులు చూపిస్తాం ఎందుకే బాబు, మంచి రోడ్డు చూపించు. మనది జబల్పూర్ సిటీ మొత్తం. ఓ మ్యాన్, మరి బాబు జస్ట్ అంటే వెనకాతలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా స్కూల్కి డ్రాప్ చేయాలని లేదేమో మనవాడికి, చూసుకోవాలి కదా. అస్సలు జంక్షన్లో మినిమం హార్న్ ప్లే చేసి వెళ్ళాలని కనీసం సెన్స్ లేదురా బాబు. ఓకే, రైట్ నౌ ఇంకొక 840 మీటర్స్ తర్వాత రౌండ్ అబౌట్ తీసుకోమంటుంది సెకండ్ ఎగ్జిట్ నుంచి మనం వస్తే అక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతాం అనుకుంటా. గ్వాలియర్కి 3 ways ఉన్నాయి. ఒకటి 500 kilometers ఒకటి చూపిస్తుంది, ఇది 465 kilometers చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 40 kilometers డిస్టెన్స్. ఆ రోడ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, చూడాలి. నేషనల్ హైవేయా లేకపోతే ఏంటో అనేసి.
ఎక్కడ చూసినా ఈ ఎలక్ట్రికల్ ఆటోస్ అయితే మాత్రం బాగా ఎక్కువ కనిపించాయి నాకు ఛత్తీస్గఢ్లోని అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడాను. మన నార్మల్ ఈ డీజిల్ ఇంజిన్స్ కన్నా వీళ్ళు ఎక్కువ బ్యాటరీ ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి ఏరియాలో మనం ఎర్లీ మార్నింగే స్కిప్ అయిపోవాలి. మార్నింగ్ మనం తొందరగా లేస్తున్నా కానీ ఈ లగేజ్, ఈ డేటా ట్రాన్స్ఫర్ ఇలాంటివన్నీ పెట్టుకునేసరికి టైం అయిపోతుంది. ఎనీవే ఇక్కడ అసలు యాక్చువల్లీ ఆగి ఒకసారి రోడ్డు చెక్ చేసుకుందాం. ఏ రోడ్డు మనకు బెటరా ఆ రోడ్లో కూడా వెళ్ళచ్చు. రైట్ నో మనం అయితే ఇప్పుడు గ్వాలియర్కి 2 వేస్లో సెకండ్ వే మనం చూస్ చేసుకున్నాం. ఈ రోడ్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇది ఎక్కడి వరకు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. సిచ్యువేషన్ అయితే అంతా మన కంట్రోల్లో ఉండేట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఆటోమేటిక్గా రోడ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అది ఆబ్వియస్లీ అది ఎప్పుడు అంతే. రోడ్ ఎలా చెప్తే మనం అలా వెళ్ళడమే తప్ప ఇంకేం లేదు. ఎస్, జబల్పూర్ ఇటు వారణాసి. వారణాసి ఇటే. ఫ్యూచర్లో మళ్ళీ వారణాసి మనం వస్తాం ఖచ్చితంగా. కాశీ ఇవన్నీ కూడా తిరుగుతాం, ప్లాన్ ఉంది మనకి. చాలా ఇది గ్వాలియర్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రోడ్ ఎలా ఉంది ఏంటని మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఇది NH34కి కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 96 కిలోమీటర్ వరకు స్ట్రైట్ ఎక్దమ్ రోడ్. మనం ఇక్కడ నుంచి మరి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదేమో. నేషనల్ హైవే 34. ఇందాక చెప్పాను కదా, రోడ్డు చేతిలోనే అంతా మనం ఉంది, మన చేతిలో ఏం లేదు. మనం ఎంత బాగా డ్రైవ్ చేసినా సరే, రోడ్ బాగున్నా బాగోపోయినా సరే, మనం ట్రావెల్ చేసేది ఇదే రోడ్లో. ఖచ్చితంగా దాన్ని మెంటల్గా ఫిక్స్ అయ్యి డ్రైవ్ చేయండి. అండ్ నెక్స్ట్ బైక్ తీసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకోండి, చైన్ లూబ్ ఎలా ఉంది ఏంటి, బ్రేక్ సిస్టమ్స్ ఇవన్నీ, పెట్రోల్ ఎంత ఉంది ఎలాగా ఏంటని చెక్ చేసుకున్న తర్వాతే బైక్ తీయండి. అంటే నేను వెహికల్ని ఏంటంటే ప్రీ చెకప్ చేసుకోవడానికి ప్రయత్నించండి బండి స్టార్ట్ అవ్వకముందే. స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆఫ్ రోడ్ మనకి ఈరోజు ఫుల్గా. గ్వాలియర్కి రోడ్ ఎలా ఉందో మనకు తెలియదు. రోడ్ అంతంత మాత్రంగానే ఉంది, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళరాగానా. రిస్క్ లేదు, రస్క్ లేదమ్మా, రస్క్ దొరకదు. నిన్న సన్సెట్ అయితే మాత్రం భలే ఎంజాయ్ చేశాను అబ్బా. 10 నిమిషాలు రిలాక్స్ అయిపోయాను. ఎందుకంటే నైటే నేను ఫిక్స్ అయ్యాను కదా గ్వాలియర్లో, జబల్పూర్లో ఆగిపోతాను అనేసి. ఈవినింగ్ హ్యాపీగా కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు డ్రైవ్ చేశాను నేను. నాకు పెద్దగా ఎక్కడ బోర్ కొట్టలేదు. నిన్న అయితే మాత్రం పెద్దగా బ్లాగ్ అయితే చేయలేదు అని అనిపించింది, నాకు ఎందుకో తెలియలేదు. ఆవులు ఎక్కడ పడితే అక్కడ మనకి వెల్కమ్ పలుకుతున్నాయి, తిరగలేదు. అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మన అదృష్టం ఎలా ఉంటుందంటే, మనకి ఏది మంచి రోడ్డు ఆ రోడ్డు వదిలేస్తే ఇలాంటి బొక్కలు ఉన్న రోడ్లనే ఎంచుకుంటాం. గుంతలు ఉన్న రోడ్డే ఎంచుకుంటాం మనం, అదేంటో తెలీదు. టైం రైట్ నౌ 10:14 AM. 33 degrees Celsius ఉంది, పర్వాలేదు. 423 కిలోమీటర్స్. రోడ్డు కొంచెం ఇలా సహకరిస్తే చాలు, మనం జమ్ అని వెళ్ళిపోవచ్చు గ్వాలియర్కి. గ్వాలియర్ వెళ్ళిపోయి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ని అన్నిటిని మనం వీడియో తీసి చక్కగా మనం పోస్ట్ చేసేద్దాం. మరిన్ని మోర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత తొందరగా రీచ్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే రిక్వెస్ట్ ఇది మనకి స్టే మనం ప్లాన్ చేసుకునేటప్పుడు అసలు మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు మనం హోటల్లో స్టే చేస్తాం, కానీ నాకు హోటల్లో స్టే చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కడైనా మంచి ఇలాంటి విలేజ్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని ఒక సన్సెట్కి బిఫోర్గానే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ ఏమైనా మనం ప్లాన్ చేసుకొని ఇటువైపు ఇల్లు అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మనం కొంచెం అయినా సరే ఏదైనా టెంట్స్ అవి ప్లాన్ చేసుకునేలా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియను. టెంట్స్ అవి వేసుకొని స్టే చేయడానికి చూస్తాను మ్యాక్సిమం. అంటే అప్పుడు మనకి ఏంటంటే కొంచెం బడ్జెట్లో డబ్బులు కలిసి వస్తాయి. రెండోది ఏంటంటే కొంచెం నేచర్తో ఎర్లీ మార్నింగ్ మనం మింగిల్ అయినట్టు కూడా ఉంటుంది. ప్రస్తుతానికి అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. सामान है भाई, थोड़ा सा कपड़ा, थोड़ा खाने के लिए, वो सोने के लिए, हाँ कहीं भी जाए तो टेंट लगा के आराम से. ये चाइर है, टेंट भी लग जाता है. टेंट ये टेंट है, ये चाइर है. ये डेकथलॉन एक दुकान है, वो बड़ा मॉल है, उधर ले लिया 2500. सही अपना छाया बनाया कहीं भी. हाँ कहीं भी अभी पहाड़ पे जाएगा ना, उधर टेंट लगा के आराम से रेस्ट लेने के लिए. యా రైట్ సైడ్ కొండ చూసారా ఎగ్జాక్ట్లీ, అది ఎంత బాగుందో. చాలా భలే ఉంది కదా అది. దీన్ని ఒకసారి దీన్ని ఇలాగా ఒక మంచి డ్రోన్ షాట్ తీద్దాం ఇలా. యా రైట్ నో మంచి డ్రోన్ షాట్. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ చేశారు. బాయ్ భయ్యా, బాయ్ భయ్యా, జాయిగా పక్కా. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మంచి డ్రోన్ షాట్స్ అవి తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. భయ్య వాళ్ళు వీళ్ళందరూ మీట్ అయ్యి జాగ్రత్తగా వెళ్ళండి. ఫుడ్ అది ఆఫర్ చేశారు. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అది తినేసాం కాబట్టి భయ్య వద్దులే ప్రస్తుతానికి అది అని చెప్తే ఓకే అని అన్నారు. గ్లౌజ్ వేసుకున్నాను కానీ వెంటనే తీసేయాల్సి వచ్చింది. మళ్ళీ డ్రోన్ ఎగరేసాను కదా. ఈ ప్లేస్ చూసారు, ఈ కొండ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఏదో కోటలాగా పైన చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అసలు నేను డ్రోన్ ఎగరేసిన తర్వాత అసలు ఎంత ప్లేన్. అక్కడ పైన శంకర్జీ అంటే ఈశ్వరుడు కోవులు ఉందంట. టెంపుల్ అది పాడైపోయిందన్న అని చెప్పారు. కానీ చూద్దాం అసలు యాక్చువల్లీ ఎలా ఉంది ఏంటని తెలిసి డ్రోన్ ఎగరేసాను. చాలా బాగుంది పైన అయితే. అక్కడ మళ్ళీ ఏదో విలేజ్ లాగా కూడా మనం పైన కట్టేసుకోవచ్చు అనమాట, అంతలా ఉంది. రియల్లీ నైస్. ఇంకా మనం గ్వాలియర్కి ఇంకా మధ్యలో కూడా కాదు కదా, స్టార్టింగ్లోనే ఉన్నాం. అందుకే మనం మంచి సీనరీస్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఆగకుండా ఉండలేం. ఎందుకంటే ఆగకపోతే మళ్ళీ ఆ ఫోటో ఆ వీడియోస్ అవి క్యాప్చర్ చేయలేం కదా. క్యాప్చర్ చేయలేమనే బాధతో మనం వెళ్ళే బదులు ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు అన్న ఒపీనియన్తో ఆగి వీడియో తీసాను. అది డ్రోన్ షాట్ కూడా తీసాను, బాగానే ఉంది, చాలా బాగా వచ్చింది. ఈ రోడ్ అంతా బాగోదంట వాళ్ళు చెప్తున్నారు. అక్కడ లోకల్లో ఉండే వాళ్ళు. ఇంకొక విలేజ్ ఉంది, ఆ విలేజ్ వరకు అలాగే ఉంటుందన్న, దాని తర్వాత కొంచెం పర్వాలేదు అని అన్నారు. ఓకే లెట్స్ గో. ఘోరంగా ఉంది, మామూలు లేవు.
గిప్ వస్తుంది చాలా. ఓకే, ఆ జంక్షన్లో రోడ్డు మరీ దారుణంగా ఉందిరా బాబు. ఓకే, 60 కిలోమీటర్స్ అలాగే ఉంటుందని అన్నారు. చూద్దాం. మళ్ళీ మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అంటే 2 ఉన్నాయి. అంటే వడ నేను అంటే ఇచ్చారు కానీ నేను తినలేదు. అంటే వేస్ట్ అయిపోతుందేమో అనేసి వీటికి ఇస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ఫైట్ ఆడిసుకో కదా అనేసి. ఎందుకే గురుగురులు ఆడిస్తున్నావు? ఇస్తాను. ఏయ్, దానికి చెయ్యి బాగలేదు కదా. ఒరే మీరు ఫైట్ ఆడుకొని సావండ్రా, దయచేసి నన్ను చంపకండి. భాయ్ ఎవరు బెహనో, నా దగ్గర ఏం లేవు, అయిపోయాయి. వీళ్ళిద్దరూ బెహన్లే, బాయ్లు అయితే కాదు. లేవురా, అయిపోయారా. మార్నింగ్ ఏదో బ్రేక్ఫాస్ట్ ఉండిపోతే మీకే ఇచ్చాను. మర్యాదగా చెప్పినప్పుడు వెళ్ళిపో, రోడ్డు మీదకి రావద్దు. సర్లే. అంటే బ్రేక్ఫాస్ట్ సరిగ్గా అక్కడ చేయలేదు అనమాట. పోహాను నెక్స్ట్ వడ ఇచ్చారు. అంటే ఎందుకు వేస్ట్ చేయడం, మధ్యలో ఏదో ఒకటి ఎవరో ఒకరికి వెయ్యొచ్చులే అని అనుకున్నాను. వాళ్ళే లక్కీగా ఇవి ఉన్నాయి కాబట్టి వీటికి ఇచ్చేసాను. సర్లే, మనకు రోజు మొత్తంలో ఒకసారైనా వీళ్ళు గ్యాంగ్ తగులుతుంది. ఎందుకంటే మనం కంప్లీట్గా జంగిల్ రోడ్లోనే కదా ట్రావెల్ చేసింది. ఆ బ్రిడ్జ్ దాటాకు వచ్చిన తర్వాత అన్ని కొండలే, ఎక్కడ చూసినా. కానీ ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ రోడ్, ఇదంతా ఫారెస్ట్ కానీ బట్ డిఫరెంట్గా ఉంది ఇదంతా ప్లేస్ అంతా. బట్ ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసిన ప్లేస్ అంతా చాలా చాలా గ్రీనరీతో మాత్రం ఫుల్ అయి ఉంది. సూపర్ అసలు. మధ్యప్రదేశ్, ఇంకా మనం స్టిల్ మధ్యప్రదేశ్లోనే ఉన్నాం. మనకి గ్వాలియర్ రీచ్ అవ్వడానికి ఇంకా 352 కిలోమీటర్స్ ఉంది. ప్లేస్ అయితే మాత్రం చాలా విజిట్ చేయాల్సిన ప్లేసే. ప్రతి ఒక్కరు వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ రోడ్లో ఖచ్చితంగా ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇదే వేలో ఝాన్సీ కూడా తగులుతుంది. ఝాన్సీలో కూడా మనం ఆగొచ్చు. కానీ ఝాన్సీ కన్నా గ్వాలియరే ఫిక్స్ అయ్యాను నేను. నైట్ ఏ టైం అయినా సరే గ్వాలియర్కే రీచ్ అవుతాను. ఇంకా వేరే ప్లాన్స్ అయితే ఏం లేవు. మనకి సాగర్ అయితే మనం లెఫ్ట్కి ముందు నుంచి లెఫ్ట్కి కట్ అవ్వాలి. ఆల్రెడీ సాగర్ జంక్షన్ దాటేసాం మనం. కానీ నిన్న అనుకున్నాం కదా సాగర్ వెళ్దాం అనేసి. ఓకే, ఈరోజు మనం సాగర్ అయితే ఏం ప్లాన్ చేసుకోవట్లేదు. డైరెక్ట్ గ్వాలియర్ టు నెక్స్ట్ గ్వాలియర్లో ప్లేసెస్ అన్ని విజిట్ చేసి ఆగ్రా తాజ్మహల్. ఇప్పటి వరకు నేను చూడండి తాజ్మహల్, వెళ్ళలేదు. చూడాలి, ఎలాగైనా సరే చూడాలి, తాజ్మహల్ చూడాలి. చూస్తే మంచి వీడియో ఫుటేజ్ కూడా తీయాలి తాజ్మహల్ ఇవన్నీ. ఇది చూసారు కదా మీరు ఇప్పుడు. ఇది సప్లై అంటే ఏంటంటే కోల్ సప్లై కానీ లేకపోతే ఏదైనా మెటీరియల్ సప్లై చేసుకోవడానికి వీళ్ళు ఏంటంటే రోప్వే ద్వారా వీళ్ళు యూస్ చేస్తున్నారు. రియలీ గ్రేట్. చూస్తున్నారు కదా. రియలీ అసలు ఈ సిస్టమ్ భలే ఉంది. అంటే మ్యాన్ పవర్తో కాకుండాను డైరెక్ట్ ఇది ఇక్కడ ఏదో ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీకి ఇది సప్లై అవుతుంది అనమాట. సమ్ కోల్ కానీ
సమ్ ఏదో ప్రోడక్ట్ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి వాటర్ సోర్స్ అయితే పుష్కలంగానే ఉంది, బాగానే. అంటే కంప్లీట్గా ఇక్కడ రైట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడే మనం మళ్ళీ ఇంకో రివర్ క్రాసింగ్ దాటొచ్చాం. ముందర సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, అది క్రాస్ చేసి వచ్చాం. ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇందాక మీకు చెప్పాను కదా, అది రోప్వే ద్వారా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి మెటీరియల్ సమ్ కోల్ ఏదో ఉండుంటుంది, అంటే కోల్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఈ రా మెటీరియల్ దొరికే ప్లేస్ ఎక్కడ ఉండుండొచ్చు, అందువల్ల వాళ్ళు మెటీరియల్ అంతా ఇక్కడ సప్లై చేసుకుంటున్నారు. మనకి వైజాగ్లో మనకి ఏదైతే కన్వేర్ బెల్ట్ ఉంటుందన్నమాట, మనకి అక్కడ కన్వేర్ ఉందన్నమాట, బెల్ట్ కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. దాని మీద ఏంటంటే ఈ కోల్ రా మెటీరియల్ అంతా షిప్స్ నుంచి వచ్చినవన్నీ వెళ్తుంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఈ రోప్వే ద్వారా తీసుకెళ్తున్నారు సప్లై. एनीवे गुड नाइस. एक एक्चुअली फर्स्ट डे का वीडियो है, मैं घर से निकला है ना उसी दिन वीडियो है. अच्छा. मेरा दोस्त लोग आए सब लोग. डे 1 वाइजैग टू लद्दाख. मेरा ड्रोन है. ड्रोन है. ड्रोन भी है. अच्छा. నేను ఇంతకలా కెమెరా ఆన్ చేయలేదు కానీ పెద్ద ఉడుముని చూశాను, చాలా పెద్దది. అంటే అప్పుడే జస్ట్ ఇలా కెమెరా ఆఫ్ చేశాను. జస్ట్ 5 అంటే మధ్యలో వ్లాగ్కి ఒక రోడ్డు ఐడి అడిగాడు, మా టిన్స్ ఐడి అడిగితే నా బండి ఆగి చూసి వచ్చాడు. జస్ట్ అబ్బాయిని ఇలా క్రాస్ చేసి కెమెరా ఆఫ్ చేసి ముందుకు వచ్చాను. చాలా పెద్ద ఉడుము, అంత ఉంది, చాలా పెద్దది. ఇవో రాకెట్లు వెళ్తున్నారు రా బాబు, ఈ చిన్న రోడ్లో కూడా. 2 వీలర్స్ మామూలుగా వెళ్ళట్లేదు. మినీ రాకెట్స్ ఏవో లాంచ్ చేస్తాడు, అలా లాంచ్ చేస్తున్నాడు, సర్రని వెళ్తున్నారు ఒక్కొక్కరు. ఇన్స్టాలో మంచి షార్ట్స్ అయితే తీశాను ఇందాక, సైడ్ మౌంట్ చేసి. ఫ్రంట్ మౌంటే కాకుండా సైడ్ కూడా మౌంట్ చేసి తీశాను. వస్తాయి మంచి వీడియోస్ అయితే వస్తాయి. కానీ ఫుల్ ఫారెస్ట్ అబ్బా, వచ్చిన రోడ్ అంతా ఫుల్ ఫారెస్ట్. యాక్చువల్లీ నాగ్పూర్ టు అలా కూడా రావచ్చు గ్వాలియర్కి. మనం ఇందాక రాయ్పూర్ ఎలా అయితే వచ్చామో రాయ్పూర్ నుంచి అసలు నాగపూర్ వెళ్ళిపోవచ్చు. కానీ నేను వచ్చిన పేరుకి జబల్పూర్కి ఇలా స్ట్రైట్గా ఉంటే నాగపూర్ ఇలా లెఫ్ట్ ఉందన్నమాట. అందువల్ల నేను ఆ రోడ్ అది చూస్ చేసుకోలేదు. ఇంకెందుకులే మళ్ళీ నాగపూర్ ఆల్రెడీ చాలామంది వచ్చి ఉంటారు కదా, ఈ రోడ్ ఎవరు వచ్చి ఉంటారు కదా. అంటే నేను చూసాను కొన్ని బ్లాగ్స్, ఇందులో ఎవరు రాకపోయేసరికి నేను ఇదే చూస్ చేసుకున్నాను. అంటే మనం ఎవరైతే మనం తిరగలేని ప్లేస్లో మనం, అంటే ఎవరైతే మనకి ఈ రూట్స్ ఎవరు కవర్ చేసి ఉంటారు కదా అన్న దీంతో నేను కవర్ చేయాలనుకున్నాను. అంటే కొత్త ప్లేస్, దీనికి ఇలా ఇంకొక రోడ్ ఉంది, లడాక్ వెళ్ళడానికి ఇలా కూడా వెళ్ళొచ్చు అనే ఇది తెలుస్తుంది కదా అనేసి. ఫారెస్ట్ మొత్తం ఎక్కడ చూసినా అడవి మడి. నార్త్లో మాత్రం ఆవులు ఎక్కువరా బాబు, బాగాను. గ్వాలియర్కి ఇంకా 268 కిలోమీటర్స్ ఉంది. చిన్న ఫారెస్ట్ ఏరియాలోకి మళ్ళీ వచ్చాం. అసలు అక్కడ మామూలు ప్లేస్ ఎక్కడ ఉంది బాబు, మొత్తం అంతా ఫారెస్టే. అక్కడ మనకి దగ్గర రాయ్పూర్ నుంచి మధ్యలో ఎక్కడో చిన్న సిటీస్ తగిలే తప్ప మధ్యప్రదేశ్ ఎంటర్ అయినంత వరకు, మధ్యప్రదేశ్ ఎండింగ్ అయినంత వరకు మధ్యలో ఎక్కడో సిటీ చిన్న ఊర్లు, జబల్పూర్ అనేసి ఇలా చిన్న ఊర్లు ఉన్నాయి తప్ప మిగతాదంతా అడివే. మధ్యప్రదేశ్ మొత్తం అడివే, ఫారెస్టే. కానీ గ్రూప్ ఉంటే నేను ఎప్పటికీ చెప్తున్నాను, ఖచ్చితంగా గ్రూప్ అయితే మాత్రం గ్రూప్తో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఈ రోడ్స్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అక్కడక్కడ తప్ప మిగతా అన్ని రోడ్స్ అయితే మాత్రం సూపర్ అసలు.